ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుంటే 2017 నుండి 20 వరకు మాత్రం వీళ్ళకి ఆరో ఇంట్లో శని మంచి లాభదాయకంగా ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. 2017 నుండి 20 వరకు మంచి ఫలితాలను పొందే ఉంటారు. తదుపరి 2020 నుండి 23 వరకు నార్మల్గా కొంచెం అలా జీవితం వెళ్ళిపోయి ఉంటుంది. ఏడో ఇంట్లో శని, మళ్ళీ తర్వాత అష్టమ శని మొదలయ్యేటప్పుడు మళ్ళీ వీళ్ళకి గేమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అనేక రకాలుగా సమస్యలు ఎదురయ్యి ఉంటాయి అష్టమ శనిలో కూడా. అష్టమంలో ఇప్పుడు శని దాటిపోయింది. ఇప్పుడు నవమ శని, దశమ శని, ఈ 5 ఏళ్ళు 25 వరకు కూడా వీళ్ళకి 2020 వరకు ఓకే మంచిది. 17 నుండి 20 వరకు మంచి లాభదాయకంగా వెళ్ళిపోయింది, అది వేరు. 20 నుండి 23 వరకు చూసుకుంటే అది సెవెంత్ ఆస్పెక్ట్. అంటే సెవెంత్ ఆస్పెక్ట్లో ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల అంత లాభము లేదు, నష్టము లేదు. కానీ ఎనిమిదో ఇంట్లోకి శని వచ్చేసరికి మాత్రం కొంచెం సమస్యలను ఎదుర్కొని ఉండుంటారు. అది 23 నుండి 25 దాదాపు ప్రాంతం. 2023, 25 వరకు. 25 నుండి 30 వరకు చూసుకుంటే 25 నుండి 27 వరకు నవమ శని ఉంటుంది. నవమ శని 27 నుండి మళ్ళీ 30 వరకు దశమ శని. ఇవి లాభదాయకమైనవి కాదు, నష్టము కూడా కాదు. శని వల్ల మీకు ఎటువంటి లాభాలు నష్టాలు ఏమి ఉండవు. తర్వాత 30 నుండి చూసుకుంటే కనుక మళ్ళీ మీకు 11వ ఇంట్లో శని మంచి లాభాన్ని ఇస్తాడు. మళ్ళీ 11వ ఇంట్లో అంటే 30 నుండి 32 వరకు దాదాపు 11వ ఇంట్లో శని లాభాన్ని ఇస్తాడు. 32 తర్వాత మళ్ళీ మీకు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తలు వహించుకోండి. ఈలోపు లైఫ్ సెటిల్ చేసుకోండి. సెకండ్ టైము ఏలినాటి శని వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లం, కర్కాటక రాశి వారికి. థర్డ్ టైం వచ్చే వాళ్ళకి కూడా అంత పెద్ద ఇదేమి ఉండదు. సెకండ్ టైం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించుకోండి. ఏలినాటి శని ఎప్పుడైనా సెకండ్ టైం వచ్చేటప్పుడు మీకు ఇది ఫిల్టర్ టైం అన్నమాట. ఫిల్టర్డ్ అంటే మీకు కంప్లీట్గా మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్రాస్ చేసి మీరు పాజిటివ్ ఎనర్జీకి రిసీవ్ చేసుకోవడానికి మంచి టైమింగ్ అనేది ఈ సెకండ్ టైం ఏలినాటి శని అనేది బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ధర్మం నేర్చుకుంటారు, మంచి విజ్ఞానం నేర్చుకుంటారు, మంచి పరిభాషలు నేర్చుకుంటారు. ఇక్కడ చాలా అంటే ఇదంతా కూడా స్లో పీరియడ్. అంటే లైట్ అనేది పెద్దగా ఉండదన్నమాట. అంటే లైట్ ఫోకస్ మీ మీద ఉండదు. శని యొక్క లైట్ ఫోకస్ అనేది మీ మీద ఉండదు. అంటే చాలా నీడ్గా ఉంటుంది. ఒక తాబేలు నటకలాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు మీరే మంచి లైఫ్ని లీడ్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి ఆ టైంలో మాత్రం ఆధ్యాత్మిక పురోగతిలో ఉండడం, మంచి 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 సాంగత్యంతో ఉండడం, వేరే వేరే ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, మెడిటేషన్ చేయడం లాంటివి కూడా చేస్తే చాలా మంచి లాభాలు అనేది కర్కాటక రాశి వారికి ఉంటుంది. టైమింగ్ చెప్తున్నాను చూడండి. మళ్ళీ 2017 నుండి 20 వరకు మీరు లాభదాయకంగా ఉన్నారు. 2020 నుండి 23 వరకు అది న్యూట్రల్గా ఉంది శని. న్యూట్రల్గా లైఫ్ని ఇస్తుంది. ఇది కేవలం గోచారి ఫలితాలే చూసుకోండి. మళ్ళీ మీకు లగ్న కుండలి అనేది మీ పర్టికులర్ మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు అది లైఫ్ మీ స్పెషల్ లగ్ని కుండలే ఉంటుంది. అది వేరు, ఆ చార్ట్ వేరు. ఇది కేవలం 50% మాత్రమే ఈ గోచార ఫలితం నేను చెప్పేది. మీ లైఫ్ ఎలా ఉందనేది అది మళ్ళీ మీ చేతిలో ఉంటుంది. మీరు డేటు, మంత్, ఇయర్ ఇస్తే మీ పుట్టే సమయం ఉంటే కనుక తప్పకుండా మీకు లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనేది మీ 100 ఇయర్స్ లైఫ్ని మేము కంప్లీట్ ప్రిడిక్ట్ చేసి ఇవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చేటటువంటి స్పెషల్ ప్రిడిక్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా వండర్ఫుల్గా ఉంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇందులో. అంటే మంచి కరెక్షన్ కూడా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అయితే 2017 నుండి 20 వరకు మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. 20 నుండి 23 వరకు న్యూట్రల్గా శని ఫలితాలు ఉన్నాయి. 23 నుండి 25 వరకు అష్టమ శని చాలా ఇబ్బందులు పడి ఉంటారు కర్కాటక రాశి వారు. 25 నుండి ఇప్పుడు 30 వరకు చూసుకుంటే 2025 నుండి 27 వరకు కూడా దాదాపు 27 ఆరో నెల ఎంతవరకు 28 మధ్యలో లేదు. నవమి శని నో ప్రాబ్లం. నవమి శనిలో ఏమీ అంత మళ్ళీ న్యూట్రల్గానే ఉంటారు. అంత ఇబ్బంది ఉండదు. అంత ఇదనేసి కొంచెం ఇబ్బందికరమైందే ఇది కూడాను. అలాగే దశమ శని కూడా ఇంక ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఈ 5 ఏళ్ళు కూడా మీరు మధ్య మధ్యలో గోచార ఫలితాలను చూసుకోండి. కొంతమంది గురువులు టీవీల్లో చెప్తూ ఉంటారు కాబట్టి అవి చూసి మీరు కొంచెం ఫాలో అవ్వండి. కొన్ని రెమెడీస్ ఫాలో అవ్వండి. ఇంకా మీకు సైంటిఫిక్ రెమెడీస్ కావాలంటే నన్ను కాల్ చేయండి. నాకు కన్సల్ట్ చేస్తే మీకు సైంటిఫిక్ రెమెడీస్ అంటే మీరు పెద్ద పెద్ద పూజలు చేయలేకపోవచ్చు. మీకు చాలా ఉంటాయి. ఇంకా గ్రహ ఫలితాలు అనేది కొన్ని కోడ్స్, న్యూమరికల్ సైన్స్ ప్రకారంగా కూడా మీకు కొన్ని కోడ్స్ అనేది సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కలర్ థెరపీ సిస్టమ్ ద్వారా కూడా మీకు కొన్ని విజన్స్, అలాగే జెమ్ స్టోన్ ప్రిపరేషన్ కూడా మీకు జరుగుతుంది.
దాన్ని బట్టి మీకు ఎంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది కలుస్తుందనేది చూసుకోవచ్చు. ఆహ్, అంతేకాకుండా ఇప్పుడు దశమ శని, నవమ శని ఇలాగా 2030 వరకు మీకు 2030 వరకు మీ ఫలితాలు ఇలాగే నార్మల్‌గే ఉంటాయి. అయితే 2030 తర్వాత మళ్ళీ 32 వరకు మళ్ళీ మీకు 11వ ఇంట్లో శని అంటే ఏకాదశ స్థానంలో 11వ ఇంట్లో శని మీకు మళ్ళీ లాభదాయకమే. చూడండి గతంలో మీకు 2017-20లో ఏ లాభం అయితే ఇచ్చాడో అలాంటి లాభం మళ్ళీ 11వ ఇంట్లో ఇస్తాడు. అది 6వ ఇంట్లో లాభం ఇచ్చాడు. ఇక్కడ 11వ ఇంట్లో కూడా లాభం ఇచ్చే అవకాశం ఉంటది. ఆ లాభాన్ని పొందిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ స్టడీ అవ్వాల్సి ఉంటది. 2032 తర్వాత దాదాపు 40 వరకు 38, 39 ప్రాంతం వరకు కూడా మళ్ళీ మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన సమయం అది. అది చాలా అంటే అదొక స్పిరిచ్యువల్ లైఫ్‌ని తీసుకుంటే చాలా మంచిది ఆ టైంలో. స్పిరిచ్యువల్ ఎడ్యుకేషన్‌లో ఉండడం, అలాగే దాన ధర్మాలు, ఏదైనా పుణ్యక్షేత్రాలకు తిరగడం, శనీశ్వరుడి మీద ఎక్కువ ఫోకస్ అవ్వడం, చాలా మంచి కృతజ్ఞతలు పేదవారి మీద, అలాగే లేబర్స్ ఉంటారు. లేబర్స్ మీద ప్రేమ చూపించడం, లేబర్స్‌కి సహాయం చేయటం, వృద్ధులకి సహాయం చేయటం. ఆ టైమింగ్ అన్నమాట. 2032-38 వరకు మీకు ఆ టైమింగ్ అది. దాదాపు ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌ని మీరు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. నేను ఇప్పుడంతా కూడా లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్ అనేది మీకు ఇస్తున్నాను. మధ్యలో గోచార ఫలితాలు ఉంటాయి. అక్కడక్కడ మీకు గురువు మంచి స్థానంలో ఉండొచ్చు. అక్కడక్కడ బుధుడు మంచి స్థానంలో ఉండొచ్చు. శుక్రుడు మంచి స్థానంలో ఉండొచ్చు. ఇలా రకరకాలుగా కొన్ని మంచి స్థానాల్లో ఉండేటప్పుడు మీకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఎప్పుడు జీవితాంతం ఒకేలా ఉండదు. మధ్యలో వచ్చే ఫలితాలను కూడా మీరు క్లారిటీగా చూసుకోండి. ఈ టైమింగ్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2032 నుండి 38 దాదాపు 40 వరకు కూడా మీరు కేరింగ్ టైం. 100% కేరింగ్ టైం. ఈ టైంలో ఇక మీకు 25 నుండి 30 వరకు సాఫీగా ఎళ్ళిపోతది. 25 నుండి 30 వరకు అనేది నార్మల్ లైఫ్ అంతే. ఇక మీరు పెద్ద స్థాయికి ఎళ్ళిపోవడానికి, లేకపోతే పెద్దగా ఆలోచించడానికి ఏమీ ఉండదిక్కడ. ఆలోచన చేయండి. అదే ఒక బుక్‌లో చెప్తారు 'థింక్ అండ్ గ్రో రిచ్' అని. థింక్ అండ్ గ్రో రిచ్ అంటే ఆలోచన అనేది యూనివర్సల్ కాన్షియస్‌లో మీరు ఆలోచిస్తే మంచి ఆలోచనలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ ఫలితాలకు కాకుండా ఆటోమేటిక్‌గా మీరు కర్కాటక రాశి వారు ఇట్లా ఈ ఫలితం మీ ప్రయత్నం చేయటం కూడా చాలా మంచిది. ఇదంతా భగవంతుడిని కాకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కూడా పెంచుకోవడం కూడా చాలా మంచిది. మేజర్ టైం మీకు చెప్పాను. ఆ లాంగ్ టైమ్ పీరియడ్ కాబట్టి ఇది మేజర్ టైంని గుర్తుపెట్టుకోండి. 2032 నుండి 38 దాదాపు 40 వరకు కూడా మీరు కొంచెం కేరింగ్ టైం, స్పిరిచ్యువల్ టైం, అదే దాన ధర్మాలు ఇవన్నీ చేయడం చాలా మంచిది ఆ టైంలో. కర్కాటక రాశి ఫలితాలు ఇలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో గోచార ఫలితాలు వేరేలా ఉంటాయి. గురువు బలము, బుధ బలము, కుజ బలము వీటి కూడా ఫలితాలు ఉంటాయి. అవి కూడా మీరు మధ్యలో వినటం అనేది చాలా మంచిది. అది పంచాంగ రీత్యా మీరు ఎప్పటికప్పుడు విని తెలుసుకోవచ్చు అది. లేదా పంచాంగం కొనుక్కొని మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.